ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈ 40 డేస్ ప్రేయర్ ఫెలోషిప్లో 13వ రోజు మన యొక్క వాక్యాంశముగా భక్తురాలైన ఎస్తేరు జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. ఎస్తేరు లేదా ఎస్తేరు. ఈ ఎస్తేరు అనే పేరు ఏ భాషకు సంబంధించింది అని అంటే ఇట్ ఈజ్ ఎ పర్షియన్ నేమ్, అంటే పారసీక దేశపు పేరండి. ఈ ఎస్తేరు అనే పదానికి అర్థం స్టార్, అంటే నక్షత్రము లేదా కాంతి గల నక్షత్రం. వాస్తవానికి ఎస్తేరు యొక్క ఒరిజినల్ నేమ్ హదస్సా అండి. ఈ హదస్సా అనే పేరు హెబ్రీ భాషకు సంబంధించింది. హిబ్రూ లాంగ్వేజ్లో హదస్సా అనే పేరుకు అర్థం మర్టిల్ ట్రీ, అంటే సువాసన గల చెట్టు అని అర్థం అండి. ముందుగా ఈ యొక్క ఎస్తేరు గ్రంథాన్ని ఎవరు రాశారండి అని అంటే ఎగ్జాక్ట్గా ఎవరు రాశారో తెలియదు, కానీ చాలా వరకు వారు చెప్పేది ఏంటంటే మొర్దెకై అనే ఆయన ఈ యొక్క ఎస్తేరు గ్రంథాన్ని రాశారని చెప్తున్నారు. కొంతమంది అయితే ఎజ్రా లేదా నెహమ్యా భక్తులు రాశారు అని చెప్పి వారు చెప్తున్నారండి. చాలా వరకు అయితే మొర్దెకై అనే ఆయన రాశారని చెప్పి వారు చెప్తున్నారు. ఈ యొక్క ఎస్తేరు యొక్క తల్లిదండ్రులు ఆమె చిన్న వయసులోనే వారు చనిపోయారు. ఆ తర్వాత ఆమె బంధువు అయినటువంటి మొర్దెకై ఆమెను ఆదరించి ఆమెను పెంచుకున్నాడండి. ఈ మాటలు మనం ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం మనం చూడొచ్చు. ఆ మాట మనం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. ఈ విధంగా తన యొక్క చిన్న వయసులోనే ఆమె తన యొక్క తల్లిదండ్రులను కోల్పోయిందండి. ఈ యొక్క ఎస్తేరు గ్రంథాన్ని ఎప్పుడు రాశారు అని అంటే క్రీస్తు పూర్వం 460 నుండి 350 సంవత్సరాల మధ్యలో ఈ యొక్క ఎస్తేరు గ్రంథాన్ని రాసినట్లుగా మరి హిస్టరీలో మనం చూడొచ్చండి. ఈ యొక్క ఎస్తేరు గ్రంథంలో ప్రాముఖ్యంగా మనం చూడగలిగేది 4 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అండి. అందులో మొదటిది అహష్వేరోషు. ఈ యొక్క అహష్వేరోషు ఎవరు అని అంటే ఆయన ఒక చక్రవర్తి. ఈ యొక్క హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు, హిందూ దేశం అంటే ఇండియా అండి, కూషు దేశం అంటే ఐథియోపియా. ఈ యొక్క హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు అనగా 127 సంస్థానాలకు ఆయన రాజుగా చక్రవర్తిగా ఉన్నాడు. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట మనం చూడొచ్చు. ఈయన భార్య పేరు వస్తి. ఈ మాటను మనం ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చూడొచ్చు. సో ఇది ఫస్ట్ క్యారెక్టర్ అండి. రెండవ వారు ఎస్తేరు. మూడవ వ్యక్తి మొర్దెకై. ఈ మొర్దెకై ఎవరు అని అంటే ఎస్తేరు యొక్క బంధువు, కజిన్. ఈయన ఏం చేస్తూ ఉండేవాడంటే ఆ రాజ్యంలో ఒక గేట్ వాచ్మెన్గా ఆయన పనిచేస్తున్నాడండి. నాలుగవ ఇంపార్టెంట్ క్యారెక్టర్ హామాను. ఈ హామాన్ ఎవరండి అని అంటే అదే రాజ్యంలో మహామంత్రి మరియు దుర్మార్గుడు. ఈయన గురించి ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనంలో రాయబడిందండి. ఆ మాట నేను చదువుతున్నాను. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు హమ్మోదాత కుమారుడును అగాగీడినగు హామానును గనపరిచి వాడిని హెచ్చించి వాని పీఠమును తన దగ్గర ఉన్న అధికారులందరికంటే ఎత్తుగా నుంచెను. అంటే ఈయన ఎవరి కుమారుడు అని అంటే హమ్మోదాత కుమారుడు. ఈయన ఏ గోత్రానికి లేదా ఏ జనాంగానికి చెందినవాడు అని అంటే అగాగీయుడు, అంటే అగాగీయులకు చెందినవాడు అని అర్థం అండి. అసలు ఈ అగాగీయులు అంటే ఎవరండి అని అంటే అది కూడా మనం చూద్దాం. ఈ యొక్క అగాగీయులు అంటే ఎవరంటే అమాలేకీల రాజు అయినటువంటి అగాగు యొక్క సంతానం అండి. మనకి ప్రీవియస్గా మనం బైబిల్లో మనం చూసినట్లయితే అమాలేకీలు అనే జనాంగం ఉండేవారు. ఆ అమాలేకీలకి అగాగు అనే ఒక రాజు ఉండేవాడు. ఆ తర్వాత ఆ వంశంలో పుట్టినటువంటి పిల్లలందరినీ కూడా అగాగీయులు అని పిలిచేవారండి. సో ఇఫ్ యూ గో బ్యాక్, మనం వెనక్కి వెళ్తే ఆ మాట మనం చూడొచ్చు. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 8వ వాక్యంలో ఈ మాట స్పష్టంగా రాయబడిందండి. అమాలీకీల రాజైన అగగును ప్రాణముతో పట్టుకుని జనులందరినీ కత్తి చేత నిర్మూలము చేసెను. ఆ అగాగీయుల యొక్క సంతానంలో పుట్టినవాడే ఈ హామాను. అందుకే అతన్ని అగాగీయులు అని పిలిచారండి. సో ఈ ఎస్తేరు గ్రంథంలో ఈ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఈ 4. సో ఈ యొక్క గ్రంథంలో ఏముందో నేను క్లుప్తంగా వివరిస్తానండి. ఒకానొక రోజు చక్రవర్తి అయినటువంటి అహష్వేరోషు
చాలామందికి ఒక గొప్ప విందిస్తాడు. ఆయన విందిచ్చి రాణి అయినటువంటి వస్తీని రమ్మని చెప్పి ఆయన పిలుస్తాడండి. రాజు యొక్క ఆజ్ఞను అతిక్రమించి ఆమె రానని చెప్పి ఆమె తిరస్కరిస్తుంది. ఆ కారణాన్ని బట్టి ఈ యొక్క అహష్వేరోషు ఏం చేస్తాడంటే వస్తీని పర్మనెంట్గా రానివ్వకుండా ఒక రాజాజ్ఞను ఆయన రిలీజ్ చేసేస్తాడు. సో ఆమెను రాణి పోస్ట్ నుంచి ఆమె తీసేస్తాడండి. ఆ తర్వాత మరొక స్త్రీని వివాహం చేసుకుని మరొక రాణిని ఆయన తీసుకోవడం కోసం ఆయన చూస్తాడు. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట ఉంటుందండి. రాజు ఆ కన్యకలలో దేని యందు ఇష్టపడునో ఆమె వస్తీకి బదులుగా రానియగును. ఈ మాట రాజునకు అనుకూలమాయను గనుక అతడు అలాగు జరిగించెను. ఈ యొక్క వస్తీ అనే ఆమెను రాణిగా తొలగించి మరొక స్త్రీని రాణిగా చేయాలని చెప్పి వారు అనుకున్నారండి. మరి ఈ విషయం తెలిసినటువంటి ప్రజలందరూ కూడా మరి ఆ యొక్క స్త్రీ కొంతమంది సిద్ధపడ్డారు. ఆ రాజ్యంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా రాణి అవడం కోసం పోటీ పడ్డారు. అందులో ఎస్తేరు కూడా ఈ యొక్క రాజు దగ్గరికి వచ్చిందండి. వారందరిలోనూ కూడా రాజు అయినటువంటి అహష్వేరోషుకు ఎస్తేరు ఎంతగానో నచ్చుతుందండి. ఆమెను చూడగానే ఆమె యొక్క దీనత్వాన్ని బట్టో సింప్లిసిటీని బట్టో మరి ఎందుకో కారణం తెలియదు కానీ ఆమె చూడడానికి అందంగా ఉంటుంది. అదేవిధంగా ఆమె ఎంతో డీసెంట్గా సింపుల్గా రాజు దగ్గరికి వస్తుంది. ఈ అన్ని కారణాలు బట్టి కూడా అహష్వేరోషు ఎస్తేరుని ఇష్టపడతాడు. ఆ తర్వాత ఆమె రాణి అవుతుందండి. ఓకే, ఇది ఇలా ఉండగా ఆ తర్వాత ఏమవుతుందంటే ఒకానొక రోజు నేను చెప్పినటువంటి ఈ యొక్క హామాన్ అనే వ్యక్తి మహామంత్రిగా ఉన్నాడు కదా, ఈయన రాజు దగ్గరికి వెళ్తూ వస్తూ ఉండేవాడండి. వెళ్తూ వస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సేవకులందరూ కూడా మోకరెళ్ళి సాగిలపడి నమస్కరిస్తూ ఉండేవారు హామానుకు. ఎక్సెప్ట్ మొర్దెకై అనే ఆయన తప్ప మిగిలిన వారందరూ కూడా వారు సాగిలపడి నమస్కరిస్తూ ఉండేవారండి. మొర్దెకై మాత్రం వంగకయు నమస్కరించకయు సాగిలపడకుండా ఉండేవాడు. ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క సేవకులందరూ కూడా ఈ మొర్దెకై ఎందుకు వంగడు, ఎందుకు నమస్కరించడని చెప్పి ఈ యొక్క విషయాన్ని హామానుకు తెలియజేస్తారు. హామాను కూడా పరిశీలిస్తూ ఉంటాడు. ఈ మాటలు ఉన్నటువంటి హామానికి చాలా కోపం వస్తుందండి. వీడు నేను వెళ్తుంటే నాకు సాగిలపడి నమస్కరించడా అని చెప్పి చాలా కోపం తెచ్చుకుని ఈ గేట్ వాచ్మెన్ అయినటువంటి మొర్దెకైని మాత్రము చంపుట నాకు చాలా స్వల్ప కార్యం, వీనొక్కనే కాదు వీరి ప్రజలైనటువంటి యూదులను అందరినీ నేను మొత్తం చంపేస్తాను, అందరినీ నేను సమూలంగా నాశనం చేస్తాను అని అనుకుంటాడు. అనుకున్నట్లుగానే చాలా తెలివిగా రాజు చేత ఒక తాకీదును కూడా అతడు రిలీజ్ చేయిస్తాడండి. ఆ యొక్క రాజు యొక్క ఉంగరం యొక్క ముద్రతో ఒక తాకీదును రిలీజ్ చేయిస్తాడు. ఏమనంటే పలానా సంవత్సరము పలానా మాసము పలానా తారీఖు యందు ఈ యొక్క యూదులందరినీ కూడా చంపాలి అని చెప్పి ఆ యొక్క తాకీదులో ఉంటుందండి. ఈ విధంగా చాలా తెలివిగా చంపేయాలనుకుంటాడనమాట. ఈ మాటలను మనం ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 5 and 6 వస్తుంది మనం చూడగలుగుతామండి. సో ఆ తర్వాత ఏమవుతుందంటే చాలా తెలివిగా హామాను ప్లాన్ చేస్తాడు. అంతేకాదండి, ఈ యొక్క మొర్దెకైని చంపడం కోసం ప్రత్యేకంగా ఒక ఉరికొయ్యని సిద్ధపరిచి తన దగ్గర రెడీగా పెట్టుకుంటాడు అనమాట. ఈ విషయం తెలుసుకున్నటువంటి యూదులు, మొర్దెకై, ఎస్తేరు అందరూ కూడా చాలా బాధపడతారండి. ఎస్తేరు అంటుంది, అయ్యా మీరు ఉపవాస ప్రార్థన చేయండి, నేను కూడా ఉపవాస ప్రార్థనలో నేను 3 దినాల పాటు ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తాను, మనం దేవుణ్ణి ప్రార్థిద్దాం, దేవుణ్ణి అడుగుదామని చెప్పి ఎస్తేరు మొర్దెకైకి చెప్తుందండి. మొర్దెకై కూడా తన ప్రజలతో ఆయన ఉపవాస ప్రార్థనలో ఉంటాడు. ఈమె కూడా 3 days పాటు ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తుంది. ఆ మాట మనం ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం మనం చూడొచ్చండి. ఇక్కడే దేవుడు ఒక గొప్ప అద్భుత కార్యం చేస్తాడు. ఏ హామాన్ అయితే మొర్దెకైని తన ప్రజలైనటువంటి యూదుల్ని చంపాలనుకుంటాడో అదే హామాను కుటుంబ సభ్యులను, యూదులంటే శత్రువులుగా భావించే వారిని, హామాను కుటుంబం వారిని అందరినీ కూడా దేవుడు రాజు అయినటువంటి అహష్వేరోషు ద్వారానే ఆయన చంపిస్తాడు. మరి ఎంతో ఆశ్చర్యకర రీతిలో, ఎంతో అద్భుత రీతిలో దేవుడు ఈ కార్యం చేస్తాడండి. ఏ ఉరికొయ్య అయితే హామాను మొర్దెకై కొరకు సిద్ధపరిచాడో అదే ఉరికొయ్య మీద హామానును, అతని కుమారులను, అతని కుటుంబము కూడా హతమార్చబడతారు. ఆ వాక్యం మనం చదువుకుందామండి. ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయం 10వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద
వారు అతనినే ఉరితీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. ఈ మాట మాత్రమే కాదు, ఇంకొక మాట కూడా ఉంది. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 15-16 వచనాల్లో యూదులకు శత్రువులుగా ఉన్న వారందరినీ కూడా దేవుడు సమూలంగా క్లియర్ చేసేస్తాడు. ఆ మాట కూడా మనం చదువుకుందామండి. శోషనందున్న యూదులు అదారు మాసమున 14వ దినమందు కూడుకొని శూషను నందు 300 మందిని చంపివేసిరి. అయితే వారు కొల్ల సొమ్ము పట్టుకొనలేదు. రాజు సంస్థానముల యందుండు తక్కిన యూదులు కూడుకొని తమ ప్రాణమును రక్షించుకొనుటకై పూనుకొని అదారు మాసము 13వ దినమందు తమ విరోధులలో 75,000 మందిని చంపివేసి తమ పగవారి వలన బాధ లేకుండా నెమ్మది పొందిరి. ఏమండి, అదే మాసమందు అదే తారీఖులో 75,000 మంది మనుషులను, ఎవరైతే యూదులకు శత్రువులుగా ఉన్నారో, యూదులను చంపాలనుకున్నారో వారందరినీ కూడా దేవుడు హతమారుస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజు దేవుడు కాయిన్ రివర్స్ చేసేస్తాడండి. హామాను గొయ్యి తవ్వితే అతడు తవ్విన గొయ్యలో అతడే పడతాడు, అతడే నాశనం అయిపోతాడండి. అలా ఆశ్చర్యకర రీతిలో దేవుడు ఎస్తేరు ద్వారా తన ప్రజలని కాపాడుకుంటాడు. అలాంటి ఎస్తేరు జీవితంలో మనం గమనించగలిగే, మనం తీసుకోగలిగే కొన్ని లక్షణాలను ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఆమెలో మనం చూడగలిగే మొదటి లక్షణము ఒబీడియంట్ అండ్ హంబుల్ హార్ట్. ఏమండి, ఎస్తేరు ఆమె రాణి అవ్వకముందు ఆమెలో ఏ తగ్గింపు వినయం ఉన్నాయో, ఆమె రాణి అయిన తర్వాత కూడా అదే తగ్గింపు కలిగి, అదే వినయము కలిగి ఆమె జీవించింది. రాణి అయిన తర్వాత ఎక్కడా కూడా ఆమెలో గర్వం కానీ అహంకారం కానీ మనం చూడవండి. ఒక మాట మనం చదువుకోవచ్చు. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట ఉంది, నేను చదువుతున్నానండి. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణమందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను గనుక. ఏమండి, ఆమె మొర్దెకై దగ్గర ఉన్నప్పుడు ఎలాగైతే ప్రవర్తించదో, రాణి అయిన తర్వాత కూడా అతడి మాటకు అదే విధంగా లోబడింది. దట్ షోస్ హర్ ఒబీడియంట్ అండ్ హంబుల్ హార్ట్. ఇది మనం చూడగలిగే, ఆమెలో మనం చూడగలిగే మొదటి లక్షణం అండి, ఒబీడియంట్ అండ్ హంబుల్ హార్ట్. రెండవదిగా మనం చూసినట్లయితే కరేజ్ టు స్టాండ్ ఫర్ గాడ్స్ పీపుల్. అంటే తన ప్రజల కొరకు లేదా దేవుని ప్రజల కొరకు ధైర్యంగా నిలబడింది. ఏమంటే తన ప్రజల కొరకు ఆమె ఎంత నిలబడిందంటే ఎవ్వరూ చేయనంత రిస్క్ ఆ రోజు ఆమె చేసిందండి. ఏంటంటే అంత రిస్క్ చేసిందా అని అంటే, ఎస్, వాస్తవానికి ఆ రోజుల్లో రాజు యొక్క పర్మిషన్ లేకుండా, చక్రవర్తి యొక్క పర్మిషన్ లేకుండా ఎవ్వరూ కూడా, స్త్రీ కానీ పురుషుడు కానీ ఆయన దగ్గరికి వెళ్ళకూడదు. ఒకవేళ ఎవరైనా పర్మిషన్ లేకుండా ఆయన దగ్గరికి వెళ్తే వారిని చంపే అధికారము, చంపినా చంపేయచ్చండి. అది రాణి అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు. అలాంటిది ఎలాంటి పర్మిషన్స్ లేకుండా తన ప్రజల్ని కాపాడుకోవడం కోసం రాజు దగ్గరికి వెళ్ళిపోతుందండి. ఆ మాట మనం చూడొచ్చు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనంలో లాస్ట్ లైన్లో ఆమె అంటది, నేను నశించదను. ఇఫ్ ఐ పెరిష్ ఐ పెరిష్. అంటే నేను చనిపోయినా పర్వాలేదు, నేను నాశనం అయిపోయినా పర్లేదు, నా ప్రజలను నేను కాపాడుకోవాలి. దట్ షోస్ హర్ కరేజ్ టు స్టాండ్ ఫర్ గాడ్స్ పీపుల్. తన ప్రజలను కాపాడుకోవడానికి అంత ధైర్యంగా ఒక స్త్రీ అయి ఉండి ఆమె నిలబడుతుందండి. ఇది మనం ఆమెలో చూడగలిగే రెండవ ముఖ్యమైన లక్షణం. మూడవదిగా మనం చూస్తే షీ ప్రేడ్ అండ్ ఫాస్టెడ్ బిఫోర్ టేకింగ్ అన్ యాక్షన్. అంటే ఎప్పుడైతే యూదులందరినీ చంపాలి అనేటువంటి తాకీదు అనే ఆజ్ఞ రిలీజ్ అయిందో వెంటనే యాక్షన్ తీసేసుకోలేదు, వెంటనే ఆమె అనుకున్నది చేసేలేదు. ఆమె ముందేం చేసిందండి? ఉపవాస ప్రార్థన చేసింది. ఫాస్టింగ్ ప్రేయర్లో 3 దినాల పాటు ఆమె కనిపెట్టి దేవుని కొరకు ప్రార్థన చేసిందండి. ఆమె ప్రార్థనకి ఎంత ప్రాముఖ్యతను, ఎంత ప్రాధాన్యతనిచ్చిందో ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చండి. ఏమండి, నేను అందరూ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. నిజంగా మన జీవితంలో ఉపవాస ప్రార్థన ఉందా? ఎంతమంది ఉపవాస ప్రార్థన చేస్తున్నారు? ఒకవేళ మీరు ఉపవాస ప్రార్థన చేసేవారైతే కామెంట్ సెక్షన్లో ఎస్ అని మీరు కామెంట్ చేయండి. ఐ వాంట్ టు నో హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ప్రేయింగ్, హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ డూయింగ్ ఫాస్టింగ్ ప్రేయర్. ఇక్కడైతే ఎస్తేరు ఆమె ఉపవాస ప్రార్థన చేస్తుందండి. ఉపవాస ప్రార్థన ద్వారా
ఆమె గొప్ప శక్తిని పొందుకుంది. ఆ తర్వాత ఆమె అప్పుడు యాక్షన్ తీసుకుందండి. ఇది ఆమెలో మనం చూడగలిగే మూడవ ప్రాముఖ్యమైన లక్షణము. షీ ప్రేడ్ అండ్ ఫాస్టెడ్ బిఫోర్ టేకింగ్ అన్ యాక్షన్. నాలుగవదిగా మనం చూస్తే విజ్డమ్ అండ్ డిజర్న్మెంట్, అంటే జ్ఞానము మరియు వివేకము. ఈ దుష్టుడైనటువంటి హామాను ఎంత తెలివిగా ప్రజల్ని చంపడం కోసం తాకీదు రిలీజ్ చేయించాడో, ఈ యొక్క ఎస్తేరు కూడా అంతే తెలివిగా హామానును అక్కడ ఇరికించినట్లుగా మనం బైబిల్లో చూస్తామండి. అంటే చాలా తెలివిగా ఆమె యొక్క తెలివితేటలను ప్రదర్శించింది, ఆ యొక్క స్పాంటేనిటీని ప్రదర్శించింది, ఆమె జ్ఞానాన్ని ఆమె ప్రదర్శించినట్లుగా మనం బైబిల్లో చూడొచ్చండి. ఇది మనం ఆమెలో చూడగలిగే నాలుగవ లక్షణము, విజ్డమ్ అండ్ డిజర్న్మెంట్. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎస్తేరు ఏ విధంగా అయితే దేవుని చిత్తానికి లోబడి నేను ఎక్కడున్నాను, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు కదా, నేనెందుకు రిస్క్ తీసుకోవాలి అని ఆలోచించలేదో, మనం కూడా అదే విధంగా మనం జీవించగలిగితే, మనం కూడా దేవుని చిత్తానికి లోబడగలిగితే, దేవుని కొరకు ధైర్యంగా నిలబడగలిగితే మనల్ని కూడా దేవుడు గణపరుస్తాడు. మనల్ని కూడా దేవుడు ఆశీర్వాదకరమైనటువంటి పాత్రగా అనేక మంది ముందు ఆయన నిలబెడతాడండి. కాబట్టి ఈ మాటలు వినే ప్రతి ఒక్కరూ కూడా ఎస్తేరు వలె జీవించాలని, ఎస్తేరు వలె దేవునికి లోబడాలని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ నా మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.